Yo, hi, Mama Pros, welcome back to our channel. సో గైస్, అంటే ప్రీవియస్ వీడియో మనం ఫ్రెష్ ఫామ్కి వెళ్ళాం కదా, ఆర్గానిక్ వెజిటరీస్ అన్ని. బట్ కానీ ఈ వీడియోలో అయితే రైతు బజార్కి వెళ్తున్నాం. సో రైతు బజార్లో వెజ్జీస్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఒక లిటిల్ కంపారిజన్. అంత హెవీ కంపారిజన్ అయితే కాదు ఇది, జస్ట్ క్యాజువల్గా వెళ్తా. అండ్ మోరోవర్ ఆ వీడియో అయితే నేను ఒక షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నట్టు ఫోన్ని ఇట్లా తిప్పా. బట్ కానీ ఈ వీడియో అట్లా కాదు, కంప్లీట్గా తీస్తా. సో నాతో పాటు రండి, నెల్లూరు రైతు బజార్లో కూరగాయలు ఎట్లున్నాయి చూద్దాం. అండ్ అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఉంటే గైస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది అన్నోన్ థియరీ. మార్కెట్లో కలుగుతాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం మార్కెట్కి. మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పి మాలాగే అనుకున్నారేమో అందరూ, చాలామంది వచ్చున్నారు. ఇంకా 80% ఆఫ్ షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి, రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఓపెన్ అవ్వకుండా. అయితే మనం స్టార్టింగ్కి వచ్చేసాము, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకంతా కొనుక్కోవడం. బెండకాయలు ఏరుతూ ఉండే చూడండి లోపల. అంటే ఇప్పటికైతే కొంచెం క్లౌడీగా ఉంది, కానీ కొంచెంగా ఎండ వస్తుంది, అందుకని అందరూ పట్ట వేసుకున్నారు అనమాట, కొంచెం నీడ కోసం అని చెప్పి. యాక్చువల్లీ ఫ్రెష్ ఫామ్తో కంపేర్ చేస్తే నాకు ఎందుకు వెజిటేబుల్స్ ఇక్కడ కూడా చాలా ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా దానికి దీనికి కంపేర్ చేస్తే ఒక 10 రూపీస్ వేరియేషన్లోనే కనిపిస్తున్నాయి అన్ని. క్యారెట్స్ ఇక్కడ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అబ్బా, నేను చెక్ చేసా. యాక్చువల్లీ తీసుకున్నాం కదా అని చూసా. అండ్ ఆ చింతాకు కోసం అని మేము మార్కెట్ ఆ మూల నుంచి ఈ మూలకి వచ్చాం. యాక్చువల్లీ ఒక పెట్టున్నారు కదా సపరేట్గా, అది 10 రూపీస్ అంట. ఓవరాల్గా అవన్నీ 6 ఉండే, కానీ 50 రూపీస్కి ఇస్తా అని చెప్తున్నారు. కానీ అవి కొంచెం వాడిపోయి ఉన్నాయని అక్కడ నుంచి సైలెంట్గా వచ్చేసాం. బుడ్డి మిరపకాయలు అంతా గ్రీన్గా కనిపిస్తుండే. అండ్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చింతాకు కోసం పాపం మా అత్త చాలా ట్రై చేసింది. అవి ఎక్కడ చూసినా వాడిపోయినట్లు కనిపించాయి. అండ్ ఫైనల్లీ అక్కడెక్కడో కొంచెం మంచిగా కనిపించిందని చెప్పి అక్కడ ఆగి తీసుకున్నాం అనమాట. అంటే పప్పు చేస్తుంది చింతాకేసి, చాలా మంచిగా ఉంటుంది. ఆకు కాదు యాక్చువల్లీ, చింతిగురు అంటారు. ఇన్కేస్ మీరు కూడా తినుంటే కింద కామెంట్లో వేసుకోండి. మా సైడ్ అయితే కొంచెం బాగానే చేస్తారు. అండ్ గోంగూర ఈజ్ మై ఫేవరెట్ ఆల్ ద టైమ్. పొనగుంటాకు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది అని చెప్పి అది కూడా కంప్లీట్గా ప్యాక్ చేయించేసింది అత్త. అస్సలు మా అత్తతో షాపింగ్ అంత ఈజీగా ఉంటుంది అయ్యా స్వామి. అండ్ ఇక్కడ ఈ ఆంటీ ఈ నిమ్మకాయలు 20 రూపీస్కి ఒక 6 ఉండే అనమాట. తీసుకోమన్నాను కానీ మా అత్త ఇగ్నోర్ చేసింది. ఎందుకా అనుకున్నా, మీరు కూడా వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ వీటితో పాటు పప్పులు, ఆవాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ మామిడికాయలు ఎస్పెషల్లీ మనకు ఉలవపాడు దగ్గర కాబట్టి ఈ సీజన్లో చెప్పనవసరం లేదు, స్పెషల్గా నెల్లూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఆకుకూరల టైం అనమాట. చిర్రాకు, పాలాకు, నాకు అన్నిటి గురించి తెలుసు, నాకు 2-3 తెలుసు. కొంచెం అయితే కంప్లీట్ అయింది, ఇంకా చాలా తీసుకోవాలన్నమాట బ్యాగ్లో. అయ్యా ఆ బ్యాగ్ మొత్తం ఫుల్ అవ్వాలి. అండ్ టమోటా ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ చాలా గ్రీనరీగా కనిపిస్తున్నాయి. సీరియస్లీ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్ అనుకుంటాం కానీ అక్కడ ఏసీలో ఫ్రెష్గా కనిపిస్తాయి అన్ని లైట్స్ కింద. ఇది న్యాచురల్గానే ఫ్రెష్గా ఉండే. సో నన్ను అడిగితే నేను ఇవే బెటర్ ఏమో అనిపిస్తుంది. అండ్ మోరోవర్ అక్కడ కొంచెం ఎగ్జాటిక్గా ఉండే, ఇక్కడ నార్మల్గా ఉండే. ఎగ్జాటిక్ అంటే మళ్ళీ అదేదో పెద్ద బ్రాండ్ అనుకోవద్దు, కొంచెం వెరైటీ, మనం రెగ్యులర్గా తినాం కాబట్టి అవి ఎగ్జాటిక్కే. అండ్ టమోటా ప్రైజెస్ అప్పుడు 40 అనుకుంటా. ఐ థింక్ ఈ వీడియో అప్లోడ్ అయ్యే టయానికి అయితే టమోటా ప్రైజెస్ 90 రూపీస్. మీ ఏరియాలో ఎంత ఉందో ఒకసారి కింద మెన్షన్ చేయండి. మా అత్తతో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే, కొత్తిమీర కరివేపాకు తీసుకుంటున్నప్పుడు ఓకే ఇంకా షాపింగ్ అయ్యింది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కవర్లో ప్యాక్ చేస్తున్నారు కదా నిమ్మకాయలు, అది ఒకటి 20 రూపీస్ అంట, అందుకని అక్కడ ఇగ్నోర్ చేసింది.
సో గైస్ ఇంతే. ఈ మీన్ మార్కెట్ బ్లాగ్ వెజిటేబుల్స్ ఇంతకు మించి ఏం లేవు ఇక్కడ కవర్ చేయనికి. అంతే, ఎంత చూపించినా ప్రతి షాప్లో ఒకే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక బ్యాక్ టు హోమ్. అండ్ పక్కనే ఎండి చేపలు షాప్ ఉందన్నమాట. అత్త అక్కడికి వెళ్ళాలనింది. సో అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ హోమ్. రకరకాల ఎండి చేపలన్నీ ఉన్నాయి ఇక్కడ. వీటి పేర్లు కూడా తెలియదు నాకు. దీని పేరు తెలుసు, ఇది తాటాక్ చేప అంటారు. నాకు మీ సైడ్ ఏమంటారో తెలీదు. అండ్ పప్పుచారు వేసుకొని దాన్ని కానీ ఫ్రై చేస్తే ఉంటుంది నా స్వామి రంగా. అండ్ ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి, రొయ్య పొట్టు. సో గైస్, బై ఫర్ నో అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టాటా.